ప్రజలారా మిత్రులారా ఎవరి నమ్మకాల వాళ్ళై ఇక్కడ కొన్ని నెల పేరు అమావాస్య, పౌర్ణమి, షష్ఠి, కృత్తిక, శివరాత్రి, ఏకాదశి, ప్రదోష అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జనవరి 18 జనవరిలో తీసుకుంటే 18వ తారీఖు అమావాస్య, పౌర్ణమి 3, షష్ఠి 9/9/24, కృత్తిక 28, శివరాత్రి 17, ఏకాదశి 14/29, ప్రదోష 1,16,031. ఇక ఫిబ్రవరి నెలకు వచ్చినప్పుడు 17, అమావాస్య 17, పౌర్ణమి అదేవిధంగా పౌర్ణమి చూసుకుంటే 1, షష్ఠి 7/23, కృత్తిక 24, శివరాత్రి 15, ఏకాదశి 13/27, 13/27, ప్రదోష 15. ఇక మార్చికి సంబంధించి వచ్చినప్పుడు మార్చి నెల మనం తీసుకున్నప్పుడు అమావాస్య 19, పౌర్ణమి 3, షష్ఠి 9/24, కృత్తిక 23, శివరాత్రి 17, ఏకాదశి 14/29, అదేవిధంగా ప్రదోష 1,17,031గా ఉంది. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించి వచ్చినప్పుడు ఏప్రిల్ నెలను మనం తీసుకున్నప్పుడు ఏప్రిల్ నెలలో అమావాస్య 17, పౌర్ణమి 2, షష్ఠి 8/22, కృత్తిక 20, శివరాత్రి 16, ఏకాదశి 15/27, అదేవిధంగా ప్రదోష 15/29గా ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక మేకి సంబంధించి వచ్చినప్పుడు అమావాస్య 16, పౌర్ణమి 1/31, అదేవిధంగా షష్ఠి 8/22, కృత్తిక 17, శివరాత్రి 15, ఏకాదశి 13/27, ప్రదోష 15/29గా ఉంది. ఇక జూన్కు సంబంధించి వచ్చినప్పుడు జూన్ నెలకు సంబంధించి వచ్చినప్పుడు అమావాస్య 15, పౌర్ణమి 29, షష్ఠి 6/20, కృత్తిక 13, శివరాత్రి 13, ఏకాదశి 11/25, ప్రదోష 13/27గా ఉంది. ఇక జూలైని మనం తీసుకున్నప్పుడు జూలైకి సంబంధించి వచ్చినప్పుడు అమావాస్య 14, పౌర్ణమి 29, షష్ఠి 6/20, కృత్తిక 11, శివరాత్రి 13, ఏకాదశి 10/25, ప్రదోష 12/27గా ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ఆగస్టుకు సంబంధించి వచ్చినప్పుడు అమావాస్య 12, పౌర్ణమి 28, షష్ఠి 4/18, కృత్తిక 7, శివరాత్రి 11, ఏకాదశి 9/23, ప్రదోష 9/25. ఇక సెప్టెంబర్కి సంబంధించి వచ్చినప్పుడు సెప్టెంబర్ అమావాస్య 11, పౌర్ణమి 26, షష్ఠి 2/17, కృత్తిక 3, శివరాత్రి 9, ఏకాదశి 7/22, ప్రదోష 8/24. ఇక అక్టోబర్కి సంబంధించి వచ్చినప్పుడు అమావాస్య 10, పౌర్ణమి 24, షష్ఠి 16/31, కృత్తిక 28, శివరాత్రి 9, ఏకాదశి 6/22, ప్రదోష 8/24. ఇక నవంబర్కి సంబంధించి వచ్చినప్పుడు అమావాస్య 9, పౌర్ణమి 24, షష్ఠి 15/30, కృత్తిక 24, శివరాత్రి 7, ఏకాదశి 5/20, ప్రదోష 7/22. ఇక డిసెంబర్కి సంబంధించి వచ్చినప్పుడు అమావాస్య 8, పౌర్ణమి 24, షష్ఠి 15/29, కృత్తిక 22, శివరాత్రి 7, ఏకాదశి 4/20, ప్రదోష 6/22గా ఉందని తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా మిత్రులారా, ఇది సంబంధించినటువంటి మాసం అమావాస్య, పౌర్ణమి, షష్ఠి, కృత్తిక, శివరాత్రి, ఏకాదశి, ప్రదోష వీటికి సంబంధించిన వివరాలు. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. నమ్మేవాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు వదిలేయండి. సో ఇది పెద్దలారా మిత్రులారా. సో థ్యాంక్ యూ అన్నారు.